డేటా. ఓకే, సో సింపుల్ గా డీబీటీ అంటే డేటా బిల్డ్ టూల్, నథింగ్ బట్ ఇట్స్ ఎ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రేమ్వర్క్. అంటే ఏం చేస్తుంది, రా డేటా ఉంటుంది మన దగ్గర, సో డీబీటీ ద్వారా ట్రాన్స్ఫార్మ్ డేటా మనకి అవైలబుల్ లోకి వచ్చింది. సో ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం మనం, మోడల్స్ తో కానీ సీట్స్ తో కానీ, మ్యాక్రోస్, స్నాప్ షాట్స్, ఇంక్రిమెంటల్, ఈ కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ని బిల్డ్ చేస్తాం. ఓకే, సో దీనికంటే ముందు మనకి ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈటీఎల్ అంటే ఏంది, ఈఎల్టీ అంటే ఏంది. ఓకే, ఈటీఎల్ అంటే జనరల్గా ఇట్స్ ఎన్ ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ డేటా సోర్స్. అంటే మన డేటా సోర్స్ నుంచి డేటాని తీసుకొని రావాలి. అంటే డేటా సోర్స్ అంటే ఫస్ట్ మనకి, సో ఓఎల్టీపీ సిస్టమ్, మోస్ట్లీ ఓఎల్టీపీ సిస్టమ్ ఉంటుంది. ఓకే, నథింగ్ బట్ ఆరకిల్ కానీ, ఓకే, సీక్వెల్ సర్వర్ కానీ, ఓకే, లేకపోతే ఓకే పోస్ట్ గ్రీ కానీ, మై సీక్వెల్, ఓకే, సాఫన్, ఇవన్నీ డేటా సోర్స్ అంటాం. అంటే మన కంపెనీ డేటా ఎక్కడ ఉందో దాన్ని డేటా సోర్స్ అంటాం. ఓకే, మోస్ట్లీ ఓఎల్టీపీ సిస్టమ్ అనుకోవచ్చు, కొన్నిసార్లు ఓఎల్ఏపీ నుంచి కూడా మనం మైగ్రేట్ చేస్తాం. ఓకే, ఓఎల్ఏపీ నథింగ్ బట్ వర్డ్, సో టెరా డేటా నుంచి కూడా మైగ్రేట్ చేస్తాం, రెడ్ షిఫ్ట్ నుంచి కూడా స్నోఫ్లేక్ ఓకే మైగ్రేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ ద డేటా సోర్స్. ఇక్కడ ఏం డేటా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, రా డేటా, అంతేగా, రా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, సేమ్. సో టీ అంటే ఏంది ఇక్కడ జనరల్గా, ట్రాన్స్ఫార్మింగ్ ఏం డేటాని, ట్రాన్స్ఫార్మింగ్ ద రా డేటా ఇంటూ మీనింగ్ఫుల్, నథింగ్ బట్ రా డేటా టు ట్రాన్స్ఫార్మ్డ్ డేటా. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే మనకి డేటా ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ అంటే ఏంది, లోడింగ్ ద లోడింగ్ ద డేటా ఇంటూ, లోడింగ్ వాట్ టైప్ ఆఫ్ డేటా, ఏం డేటా లోడ్ అవుతుంది మనకి, ట్రాన్స్ఫార్మ్డ్ డేటా ఇంటూ ద డేటా వేర్ హౌస్. ఏం డేటా వేర్ హౌస్ మనకి ఇక్కడ, స్నోఫ్లేక్ కానీ, రెడ్ షిఫ్ట్ కానీ, సినాప్సిక్ కానీ, ఓకే, సో గూగుల్ క్వైరీ కానీ, ఓకే, గూగుల్ బిగ్ క్వైరీ కానీ, ఓకే, ఇవన్నీ మనకి సో మోస్ట్లీ క్లౌడ్ డేటా వేర్ హౌస్. సేమ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి, సో ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ డేటా సోర్స్ అంటే రా డేటాని తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మ్ డేటా మనకి ఎక్కడ జరిగిపోతుంది, ఈ tool లోనే జరిగిపోతుంది, ఈటీఎల్ టూల్. ఓకే, సో లోడింగ్ ద ట్రాన్స్ఫార్మ్ డేటా డేటా వేర్, సేమ్ అదే కాన్సెప్ట్ ఈఎల్టీ చూస్తాం ఏం జరుగుతుందో ప్రాసెస్. ఓకే, సో ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ ద డేటా సోర్స్ అంటే రా డేటా తీసుకొచ్చేసాము. ఇక్కడ లోడింగ్ ఏం డేటా లోడ్ చేస్తున్నాం మనం డేటా ప్లాట్ఫామ్ లోకి, రా డేటాని. సో లోడింగ్ ద రా డేటా ఇంటు ద డేటా వేర్ హౌస్. ఓకే, ఇక్కడ చెప్పండి, ఇక్కడ ట్రాన్స్మిషన్ ఎక్కడ జరుగుతుంది, విత్ ఇన్ వేర్ హౌస్, అవుట్ సైడ్ వేర్ హౌస్, మన విత్ ఇన్ ఈఎల్టీ వేర్ ప్రాసెస్. సో సి, విత్ ఇన్ వేర్. సో వేర్ హౌస్. ఓకే, ట్రాన్స్ఫార్మింగ్ ద రా డేటా ఇన్ ద ట్రాన్స్ఫార్మ్ డేటా ఎక్కడ, ఇన్ ద డేటా వేర్ హౌస్. ఓకే, ఈ టూ చూసుకొని మనకి డీబీటీ ఎక్కడ ఫిట్ అవుతుంది, బిఫోర్ దట్. సో డీబీటీ ఇస్ అన్ ఈటీఎల్ టూల్ ఆర్ ఈఎల్టీ టూల్, ఈఎల్టీ, నో, అంటే ఇది ఈటీఎల్ టూల్ కాదు, ఈఎల్టీ టూల్ కాదు. ఓకే, ఇది జస్ట్ మోస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్. ఎక్కడ ఫిట్ అవుతుంది మనకి, ఈటీఎల్ ప్రాసెస్ లో ఫిట్ అవుతుందా, ఈఎల్టీ ప్రాసెస్ లో ఫిట్ అవుతుందా, ఆ, చెప్పండి. టీలో. ఈఎల్టీలో కదా. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది, ఇక్కడ కరెక్ట్ మళ్ళీ అది. డీబీటీ ద్వారా మళ్ళీ ఇంకేం ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇట్ ఈస్ నాట్ అవును. పాసిబుల్. సో ఇట్ ఫిట్ ఇన్ ద ఈఎల్టీ ప్రాసెస్. అంటే సో బై యూజింగ్ డీబీటీ మనం ఏం చేసుకోవచ్చు, వీ క్యాన్ బిల్డ్ ఈఎల్టీ డేటా పైప్లైన్స్ ఈజీలీ. ఓకే, ఇది మెయిన్ ప్రాసెస్. అంటే మనకి జనరల్ గా ఈఎల్టీ డేటా పైప్లైన్స్ మనం ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఎక్కడ బిల్డ్ చేసుకోవచ్చు మనం, బేసికల్లీ ఈఎల్టీ ప్రాసెస్ లో బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ అంటే బేసికల్లీ గుడ్ గుడ్. బేసికలీ వీఆర్ ట్రైంగ్ టు రిమూవ్ ద ఈటీఎల్ టూల్ డిపెండెన్సీ. నా లైక్ డిపెండెన్సీ అంటే మనకి ఇక్కడ జనరల్ గా ఏంటంటే అనాలిటికల్. ఈటీఎల్ కొంచెం కాస్ట్ బేస్డ్ థింగ్. అంటే మనకి ఆ ట్రాన్స్మిషన్ అంతా అక్కడే జరిగిపోతుంది. మనకి ఈ కరెక్ట్. ఈ డేటా వేరస్ లో మనకి ఏమొస్తుంది, ట్రాన్స్ఫార్మ్ డేటా వస్తుంది. కొన్నిసార్లు నాకు కరెక్ట్. రా డేటా కావాలి యాస్టిస్, అప్పుడు మనకి ఏం చేయాలి, మళ్ళీ మళ్ళీ ఆన్ప్రమిసెస్ కనెక్ట్ చేసుకొని బ్రింగ్ చేసుకోవాలి. సో జనరల్లీ టు అవాయిడ్ కాస్ట్ కటింగ్ ఆర్ టు గెట్ ద సోర్స్ డేటా, రా డేటా యాస్టిస్ కోసం మనం ఈఎల్టీ జనరల్ గా ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్, మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ గోయింగ్ ఫర్ ఈఎల్టీ ఈఎల్టీ అప్రోచెస్కి వెళ్ళిపోతుంది. ఓకే, సేమ్. సో ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సిందంటే ఈటీఎల్ టూల్స్ ఏంది, ఈఎల్టీ టూల్స్. ఈటీఎల్ టూల్స్ మోస్ట్లీ వర్క్ చేసేది ఇన్ఫర్మేటికా కానీ, అభినీష్. ఐఏసిఎస్ కానీ, ఏడిఎఫ్ కానీ, అబినిషియో కానీ, ఓకే, ఇలా చాలా ఉంటాయి. సేమ్ థింగ్ ఈఎల్టీ టూల్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి మార్కెట్ లో రైట్ నో. సో ఫైట్రాన్, స్నోఫ్లేక్ విత్ కాంబినేషన్ లో గుడ్ వర్క్ అవుతుంది. ఫైట్రాన్ కానీ,
ఎయిర్ బైట్ కానీ సో మెట్లని కూడా కొన్నిసార్లు వాడతాం. ఓకే స్టిచ్. ఓకే సో మోస్ట్లీ వీ కెన్ సే ఇన్ మై కరెంట్ కంపెనీ ఫైట్రాన్ ఈజ్ ఈటీఎల్ టూల్. ఓకే ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ లో తెలియాలి. ఓకే ఇప్పుడు దీనికంటే ముందు చెప్పండి. సో డీబీటీ ఇన్వాల్వ్ ఇన్ ఎక్స్ట్రాక్షన్ పార్ట్ నో, ట్రాన్స్ఫర్మేషన్. no ట్రాన్స్ఫర్ loading part, no. Only involved in which part? Only involved in the transmission part. Okay, so same thing. Okay. So మనం ప్రాజెక్ట్ లో చూస్తే మీకు కొంచెం క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ డీబీటీ అంటే ఇట్స్ ఎ డేటా బిల్డ్ టూల్. మెయిన్ దేనికోసం యూస్ చేస్తున్నాం? యూస్ ఫర్ డేటా ట్రాన్స్మిషన్ కోసం ఇస్తున్నాం. ఇట్స్ నాట్ అన్ ఈటీఎల్ టూల్, నాట్ అన్ ఈఎల్టీ టూల్. మోస్ట్లీ దేనికోసం ఫోకస్ చేస్తున్నాం అని దీన్ని ట్రాన్స్మిషన్ పార్ట్ లో ఎక్కడ వర్క్ అవుతుంది, ఎక్కడ ఫిట్ అవుతుంది? ఈఎల్టీ పైప్ లైన్స్ టు బిల్డ్ ఈఎల్టీ డేటా పైప్ లైన్స్ ఈజీలీ. సో సింపుల్ ఏం చెప్పచ్చు అంటే, సో విత్ హెల్ప్ ఆఫ్ డీబీటీ ఐ క్యాన్ బిల్డ్ ఈఎల్టీ డేటా పైప్ లైన్స్ అంటే ఏంది మనకి జనరల్ గా? మామూలుగా పైప్ అంటే జనరల్గా ఇది ఫ్లో ఆఫ్ వాటర్. అదే డేటా పైప్ లైన్స్ అంటే ఫ్లో ఆఫ్ డేటా. ఎక్కడి నుంచి ఫ్లో చేస్తున్నాం మనం? ఆన్ ప్రిమిసెస్ నుంచి స్నోఫ్లేక్ నుంచి డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ చేసి కన్జ్యూమ్ చేసుకుంది. దీన్ని డేటా పైప్ లైన్స్ అంటాం. ఓకే సో ఫార్ గుడ్. ఓకే సేమ్ థింగ్ ఇప్పుడు మనకి ఈఎల్టీ. సో ఏం చేస్తుంది డీబీటీ? ఆ రా డేటా తీసుకొచ్చి డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్మ్ చేస్తుంది. ఏం కనెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తుంది? డీబీటీ కాన్సెప్ట్ లైక్ మోడల్స్ కానీ, మ్యాక్రోస్ కానీ, ఇంక్రిమెంటల్, స్నాప్ షాట్ టెస్ట్, ఇవన్నీ మనకి కాన్సెప్ట్స్. ఓకే సేమ్ థింగ్. సో డీబీటీ ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే మనం ఈజీగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు, టెస్టింగ్ చేసుకోవచ్చు, డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ ఏంది మనకి? సో డిప్లాయ్మెంట్ అంటే సో మనకి జనరల్గా ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో డేటాబేస్ ఇన్స్టెన్సెస్ ఆర్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. ఏమేమి ఎన్విరాన్మెంట్స్ మనకు ఉన్నాయి జనరల్గా డేటాబేస్ ఇన్స్టెన్స్ అంటే మనకి? సో డెవ్, టెస్ట్, యుఏటి, ఎస్ఐటి, ప్రీ ప్రోడ్, ప్రాడ్, ఓకే శాండ్ బాక్స్ అండ్ ప్రాడ్. సో ఇవన్నీ మనకి రియల్ టైంలో ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ సో ఎన్విరాన్మెంట్ వేరీ. సో డెవ్ అంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్. సో టెస్టింగ్ ఇన్స్టెన్స్. వాట్ ఈస్ యుఏటి? యుఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకే సో వాట్ ఈస్ ఎస్ఐటి? సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే సో ఫార్ వాట్ ఈస్ ప్రీ ప్రోడ్? ప్రీ ప్రోడ్ అంటే ప్రీ ప్రొడక్షన్. సో శాండ్ బాక్స్ ఆల్సో వన్ ఆఫ్ ద టెస్టింగ్ ఇన్స్టెన్స్. ఓకే సో ప్రాడ్ అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్. ఓకే సో ఇప్పుడు డెవలపర్ గా ఎక్కడ వర్క్ చేస్తాం? జనరల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ వర్క్ ఇన్ విచ్ ఇన్స్టెన్స్? సో డెవ్ ఇన్స్టెన్స్ మీద వర్క్ చేసుకుంటాం. సో రిమైనింగ్ వీటిని ఏమంటాం మనం? టెస్టింగ్ ఇన్స్టెన్స్ అంటాం. అల్టిమేట్లీ డేటా ఎక్కడ రావాలి మనకి? సో క్లయింట్ ఎక్కడ చూస్తాడు? ప్రాడ్ ఇన్స్టెన్స్. ఓకేసి సో ఎండ్ యూజర్స్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్. ఓకే ఆర్ ద బిజినెస్ యూజర్స్. ఎక్కడ చూస్తారు డేటా? వాళ్ళకి ఎక్కడ కావాలి? మన డేటా అంతా ఎక్కడ మనం వర్క్ చేసేదేమో ఇక్కడ వర్క్ చేస్తున్నాం. సో టెస్టింగ్ పీపుల్ ఇక్కడ వర్క్ చేస్తాం. వానికి కోడ్ ఎక్కడ కావాలి? ఇట్లా కావాలంటే మనం కోడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి దీన్ని డేటా మైగ్రేషన్, కోడ్ మైగ్రేషన్. ఓకే కోడ్ మైగ్రేషన్ ఆర్ కోడ్ రిలీజ్. ఓకే ఆర్ కోడ్ డిప్లాయ్మెంట్. ఓకే ఆర్ కోడ్ మూవ్మెంట్ అంటాం. అంటే దీని ఏంటంటే మనం కోడ్ ని మూవ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి? డెవ్ నుంచి టెస్ట్ నుంచి ప్రో. దీన్ని సిఐసిడి అంటాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఓకే మనం ఈజీగా మన కోడ్ ని ఇంటిగ్రేట్ చేసుకుని డిప్లాయ్ చేసుకుని ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఓకేనా ఇక్కడ క్లియరా? సేమ్ థింగ్ అంటే ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్. ఓకే సో టెస్టింగ్ అంటే ఇక్కడ ఏంటంటే సో డీబీటీలో ఏంటంటే మనకి సో సింగులర్ టెస్ట్ అండ్ జనరిక్ టెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే సో జనరిక్ సో సింగులర్ టెస్ట్ అండ్ జనరిక్ టెస్ట్. సో ఇక్కడ చెక్ చేసుకో. ఇప్పుడు మనకి సపోజ్ నాకు ఒక టేబుల్లో ఎంప్లాయీ టేబుల్లో నాకు ఆ ఎంప్లాయీ టేబుల్లో నాకు ఓకే ఐడి కాలంలో డూప్లికేట్స్ ఉన్నాయి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? సెలెక్ట్ ఐడి కౌంట్ ఆఫ్ స్టార్. ఓకే ఫ్రమ్
employee table. Okay, so group by ID having count of star. Okay, so greater than one. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ కోడ్ నేను మాన్యువల్ రాసుకోవాలి. ఇలా రాసుకోకుండా సింపుల్ గా మన డీబీడీలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి. సో డీబీడీలోకి వెళ్ళిపోతే ఇక్కడంతా యామల్స్ జింజా అంటాం అంతే. ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం సింపుల్ గా నేను ఇక్కడ ఓన్లీ ఇట్లా ఒకేసి ఐడి యూనిక్ అని పెట్టేసి రన్ చేస్తున్నాను టెస్ట్ కేసెస్. సో డిబిటి డిబిటి టెస్ట్ -m అంతా మన మోడల్ ని పాస్ చేసేది ఏమవుతుంది మీకు క్లారిఫికేషన్. అది యూనిక్ వాల్యూస్ ఇస్తుంది కదా. అది యూనిక్ అండ్ నథింగ్ బట్ సో మనకి డూప్లికేట్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ చెక్ చేసుకుంటే ఇప్పుడు మనం ఏమంటున్నాను, నేను ఇక్కడ ఈ కోడ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను డూప్లికేట్స్ ఉన్నాయా లేదా. సేమ్ థింగ్ అదే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడికి వెళ్ళిపోతే సో యూనిక్ ఎక్కడ ఉంది, యూనిక్ ఇక్కడ చెక్ చేసుకుంటే సేమ్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము. సో స్నోఫ్లేక్ లో అయితే మన క్వైరీ మనం ఓన్ బిల్డ్ చేసుకున్నాం. అదే ఇక్కడ చెక్ చేసుకుంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఓన్లీ కాపీ ద సేమ్ థింగ్, కంట్రోల్ కంట్రోల్. సో బోత్ క్వైరీస్ ఆర్ సేమ్, ఎంప్లాయీ ఐడి సేమ్ థింగ్. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే మనము ఇక్కడ జస్ట్ YAML లో డిఫైన్ చేస్తే సో DBT విల్ రైట్ ద క్వైరీ ఆన్ ఇట్స్ ఓన్. నో ఇంటూ అంటే ఇక్కడ ఫంక్షనాలిటీ అంటే విత్ ద లెస్ కోడ్ వీ కెన్ అచీవ్ ద సేమ్ థింగ్ వాట్ ఎవర్ పర్ఫార్మ్ విత్ మన స్నోఫ్లేక్. ఇంకోసారి సో DBT ఏం చేస్తుందంటే మనం జస్ట్ ఇక్కడ YAMLs కాన్సెప్ట్ జింజా కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది. సింపుల్ గా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న క్వైరీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాం. జస్ట్ ఏం పెడుతున్నాం మనము, ఈ ఐడి కాలం పైన యూనిక్ టెస్ట్, నాట్ నల్ టెస్ట్, యాక్సెప్టెడ్ వాల్యూస్, డూప్లికేట్ టెస్ట్ అంటే సింపుల్ గా ఇక్కడ రాసేస్తున్నాం. సో మనం ఏమైనా కోడ్ బిల్డ్ చేస్తున్నామా, నో. జస్ట్ మనం ఇక్కడ ఐడి కాలంలో ఐడి చేసి నాకు ఏమేమి టెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, యూనిక్ టెస్ట్ కావాలి, నాట్ నల్ టెస్ట్ కావాలి, అంటే నాకు ఓన్లీ ఈ 2 వాల్యూస్ మాత్రమే కావాలి, ఇంకా వేరేట్ వస్తే ఈ టెస్ట్ కేసెస్ ని ఫెయిల్ చేయమంట. అంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం డూప్లికేట్ టెస్ట్. ఓకే, సో సింపుల్ ఏంటంటే సో నో నీడ్ రైట్ ద క్వైరీ యాజ్ స్నోఫ్లేక్, జస్ట్ డిఫైన్ ద YAML. సో DBT ద క్వైరీ అండ్ ఇట్స్ ఓన్ అంతే. అంటే లెస్ కోడ్ మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ అచీవ్ చేసి లేదా సేమ్ థింగ్ ఇదే YAML కాన్సెప్ట్. టెస్ట్ కేసెస్ స్టార్ట్ YAML కాన్సెప్ట్ అంటే అడ్వాంటేజ్, అందుకే DBT ప్రిఫర్ చేస్తాం. సో డిప్లాయ్మెంట్ ఏంటంటే మనము ఈజీగా మన కోడ్ ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఈజీగా GitHub తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ మన చేంజెస్ ని ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసుకుంటే ఇక్కడ సేవ్ చేసుకొని ఆ బ్రాంచెస్ లో పుష్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు మనం డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ థింగ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ కోడ్ ని మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ సో ఫార్ గుడ్. సో డాక్యుమెంటేషన్. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ గా మనం ఒక కీవర్డ్ కొట్టగానే సో DBT డాక్స్ జనరేట్. ఓకే, సో DBT ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా మన ప్రాజెక్ట్ లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ ఒక డాక్యుమెంటేషన్ జనరేట్ చేస్తుంది. అంటే మన కాంపోనెంట్స్ ఏమేమి కాంపోనెంట్స్ మొత్తం డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, సో మనం ఏం డేటాబేస్ కనెక్ట్ అయినాం. ఓకే, సో ఓకే డేటాబేస్ లో ఏమేమి ఆబ్జెక్ట్స్ వాడుతున్నాం. ఓకే, సో ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోయి ఓకే సో ఏమేమి మోడల్స్ వాడుతున్నాం, సోర్సెస్ ఏం కనెక్ట్ చేస్తున్నాం, సో మన మోడల్స్ ఏంటి, ఇవన్నీ మన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనెక్ట్. ఓకేనా, క్లియర్ అంటే మనకి సో నో నీడ్ రైట్ ఆల్ ద టెక్నికల్ డాక్యుమెంటేషన్. ఓకే, సో ఏమేమి ప్రైమరీ కాలమ్స్, సో ఎక్కడ డిపెండెన్స్ అయింది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదా సో సేమ్ థింగ్ అంటే మనము సో ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ అంటే లీనేజ్ అంటే ఏం జనరల్గా సో లీనియర్ అంటే డిపెండెన్సీ అంటే ఓకే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ సపోజ్ నాకు ఓకే టేబుల్ 1, సో టేబుల్ 1 వచ్చేసి సో టేబుల్ 2 లో యూజ్ చేస్తున్నాడు, సో టేబుల్ 2 వచ్చేసి టేబుల్ 3 లో యూజ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే సో దీనికి అప్ స్ట్రీమ్ మోడల్ ఏంది, దీనికి అప్ స్ట్రీమ్ మోడల్, దీనికి డౌన్ స్ట్రీమ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. అదే నార్మల్ డేటాబేస్ మనం సపరేట్ గా ఎర్విన్ టూల్ వాడి కానీ డయాగ్రామ్స్ వాడి కానీ మనం ఏం చేసుకుంటే డిపెండెన్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే సింపుల్ గా సో DBT వాడి ఆటోమేటిక్ గా ఈ డిపెండెన్స్ కూడా హ్యాండిల్ చేసి ఇస్తారు. సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఏం అడ్వాంటేజ్, డాక్యుమెంటేషన్, డేటా లీనేజ్, మాడ్యులారిటీస్. ఓకే, మనం ఈజీగా సిరీస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, టెస్ట్ కేసెస్ ని రాసుకోవచ్చు. ఓకే,
అడ్వాంటేజ్ డీబీటీ నథింగ్ బట్ టెస్టింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? మనం సింపుల్ గా యామల్ రాసేస్తే ఆటోమేటిక్గా డీబీటీ విల్ టేక్ కేర్. సో రీయూజబుల్ కోడ్. ఇప్పుడు మనం స్నోఫ్లేక్ లో కోడ్ ని రీయూజ్ చేయాలంటే ఏం చేస్తాం మనం? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కానీ, యూజర్ డిఫైన్డ్ టేబులర్ ఫంక్షన్స్ కానీ, లేకపోతే ప్రొసెస్ కానీ రాస్తాం. అలా కాకుండా సింపుల్ ఇక్కడ మ్యాక్రోస్ అండ్ జింజర్ లాంగ్వేజ్ మనం కోడ్ ని రీయూజ్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, దిస్ ఇస్ నథింగ్ బట్ సిఏసిడి కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఏ నెక్స్ట్ ఇంకోటి ఏదో మనకి మీకేమైనా సార్ మీకేమైనా డిస్క్రిపెన్సీ వస్తుందండి లైన్ లో? ఇప్పుడు మీ లైన్ డిస్క్రిపెన్సీ, మీ దగ్గర ఫోన్ ఏమన్నా పెట్టుంటారు దగ్గరలో, స్టాటిక్ వస్తుంది, లైన్ లో స్టాటిక్ వస్తుంది. నాదేం లేదు. మీరు ఇయర్ ఫోన్స్ పెడతారా? నేను ఇయర్ ఫోన్స్ పెట్టాను. ఇయర్ ఫోన్స్ నుంచి స్టాటిక్ వస్తుంది. మీ యా ఇప్పుడు సైడ్ బాగా ఓకే. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సిఐసి నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ మనం ఈజీగా చేసుకోవచ్చు. మనం డేటా లినేజ్ నథింగ్ బట్ డిపెండెన్సీ మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ అంటే నథింగ్ బట్ వాట్ మనము, సో నో నీడ్ టు రైట్ ద డాక్యుమెంటేషన్ మాన్యువల్లీ. సో మనం ఏంటంటే ఒక కీవర్డ్ కొట్టగానే ఆటోమేటిక్ గా డిబిటి వాడు జనరేట్ చేస్తారు డాక్యుమెంటేషన్. ఇక్కడ చూస్తే ఇక్కడ చెప్పండి ఇక్కడ, సో దిస్ ఆబ్జెక్ట్ ఇస్ డిపెండెంట్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్. సో దిస్ ఆబ్జెక్ట్ ఇస్ డిపెండ్. ఇట్లా మనకి ఏంటంటే మనము డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి మనకి. ఓకే, మనం బ్రాంజ్ లేయర్ కానీ, సో మనకి రియల్ టైమ్ లో వాడేది జనరల్గా మెడిలియన్ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతాం. సో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, తర్వాత ప్రజెంటేషన్ లేయర్. ఏ లేయర్ నుంచి ఏ లేయర్ డేటా ఎలా వచ్చిందో మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు? మనం ఈజీగా ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దీనే డేటా లీనియేజ్ అంట. ఓకేనా, క్లియరా? సేమ్ అంటే ఇవన్నీ అడ్వాంటేజెస్ వల్ల ఏంటంటే, సో డీబీటీ కేమ్ ఇంటూ పిక్చర్ అండ్ రూల్ ద మార్కెట్, అట్లా సింపుల్. సో ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్. ఓకే, అండ్ యూస్ కేసెస్. ఓకే, సేమ్ థింగ్. నెక్స్ట్ ఇంకేంటి మనకి? సో సో ఇప్పుడు మనకి డీబీటీ రావాలంటే మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం? డీబీటీ మెయిన్ ఏం కోసం? ట్రాన్స్ఫర్మేషన్ కోసం వాడుతున్నాం అంటాం. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంది మనకి? ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? బైజింగ్ ఎస్కెల్ తోనే కదా. మన రాసే లాజిక్ అంతా ఎస్కెల్ ఉంటుంది. సో డేటా ఏం బట్ ఎస్కెల్ తోనే మనం రాస్తాం. ఎస్కెల్ కానీ పైథాన్ కానీ. ఓకే, సో ఎస్కెల్ కాన్సెప్ట్స్ కావాలి. ఎస్కెల్ కాన్సెప్ట్స్ అంటే ఏంది మనకి జనరల్ గా? సో అగ్రిగేట్ ఫంక్షన్స్. ఒక్క నిమిషం. సో మనకి మెయిన్ ఏం కావాలంటే, సో ఇవన్నీ రావాలి. ఎస్క్యూఎల్ కమాండ్స్, ఫిల్టరింగ్ కాన్సెప్ట్స్, సార్టింగ్, స్ట్రింగ్ ఫంక్షన్స్, సెట్ ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్, సిటాస్, ప్యాటర్న్ మ్యాచింగ్, నల్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్, ఇవన్నీ మనం. సో ట్రాన్స్ఫర్మేషన్ నథింగ్ బట్, సో బై యూజింగ్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్. ఎక్కడ రాస్తాం ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్? మన డీబీటీలో రాస్తాం. ఏం కాన్సెప్ట్ యూజ్ చేసుకొని? మోడల్స్, యామల్స్, జింజర్ ట్యాగ్ టెంప్లెట్లు యూజ్ చేసుకొని మనం మన లాజిక్ ని డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ కావాల్సిన మనకి ఎస్క్యూఎల్ రావాలి. సింపుల్. ఓకేనా, సేమ్ థింగ్. ఓకే, ఇప్పుడు ఎస్క్యూఎల్ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఒక డేటా వేర్ హౌస్. ఎందుకు డేటా వేర్ హౌస్? బికాస్ డీబీటీ డజన్ హ్యావ్ ఎనీ డేటా. సో డీబీటీ అంటే జనరల్ గా ఇట్ ఈస్, సో డీబీటీ జనరల్ గా మీనింగ్ ఏంటంటే, ఇట్ ఈస్ యూస్ టు టేక్ ద డేటా దట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ఆల్రెడీ అవైలబుల్ అవైలబుల్ ఇన్ ద డేటా వేర్హౌస్ ఆర్ డేటా ప్లాట్ఫామ్. అంటే డేటా వేర్హౌస్ లో ఆల్రెడీ డేటా ఉండాలి. దెన్ ఓన్లీ డీబీటీ విల్ కనెక్ట్ అండ్ పిక్ అండ్ వర్క్ ఆన్ ద ట్రాన్స్మిషన్ పార్ట్. అంటే ఇక్కడ పాయింట్ ఎందుకు? సో డీబీటీ నాట్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ పార్ట్ ఆర్ ట్రాన్స్మిషన్ ఆర్ లోడింగ్ పార్ట్, ఓన్లీ ఇన్వాల్వ్ ద ట్రాన్స్మిషన్ పార్ట్. ఓకేనా, ఇక్కడ సో సేమ్ ద ఫంక్షనాలిటీ. ఓకే, సో ఇది ఫంక్షనాలిటీ మనకి. ఓకేనా, సో దిస్ ఇస్ సో ఫార్ గుడ్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంది మనకి? ఇంకొకటి ఏం కావాలి మనకి? సో సో డేటా వేరస్ కావాలి మనకి. టేబుల్ టైప్స్. మనం స్నోఫ్లేక్ మీద వర్క్ చేసుకుంటే మనకి మెయిన్ గా టేబుల్ టైప్స్ కావాలి. ఏం టేబుల్ టైప్స్ కావాలి మనకి? జనరల్ గా ఇంటర్నల్ టేబుల్స్ కావాలి. ఇంటర్నల్ టేబుల్స్, దెన్ ఎక్స్టర్నల్ టేబుల్స్. ఓకే, ఇంటర్నల్ టేబుల్స్ అంటే జనరల్ మనకి పర్మనెంట్ టేబుల్, సో ట్రాన్సియంట్ టేబుల్, దెన్ టెంపరీ టేబుల్. ఓకే, ఇవి రావాలి. సో పర్మనెంట్ టేబుల్ అంటే ఏంది? సో ట్రాన్సియంట్ టేబుల్, టెంపరీ టేబుల్. అంటే ఇక్కడ ఏంటంటే అసలు ఈ టేబుల్స్ అంటే ఏంది, ఎప్పుడు యూస్ చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాం, అది మెయిన్ థింగ్. ఓకే, ఇప్పుడు చెప్పండి. నేను ఇప్పుడు ఏమంటున్నాను? నేను మెడిలియన్ ఓకే ఆర్కిటెక్చర్ ఫాలో అవుతున్నాను. ఓకే, సో బ్రాంజ్ లేయర్, సిల్వర్ లేయర్, గోల్డ్ లేయర్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఈ త్రీ లేయర్స్ లో ఈ త్రీ మెడల్స్ లో ఏది ఇంపార్టెంట్ మనకి?
గోల్డ్. గోల్డ్ ఈస్ ఇంపార్టెంట్. గోల్డ్ లేలో మనం ఏ టైప్ ఆఫ్ టేబుల్ ప్రిఫర్ చేసుకుంటాం? పర్మనెంట్. పర్మనెంట్ పర్మనెంట్. టేబుల్. ఎందుకంటే మనం ఫెయిల్ సేఫ్ కాన్సెప్ట్ ఉంది. సో ఈ టూ లేయర్స్ ఫర్ ట్రాన్స్మిషన్ కానీ ఇంటర్మీడియట్ విల్ గో ఫర్ వాట్? విల్ గో ఫర్ ట్రాన్సియెంట్ టేబుల్కి వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతున్నాం ట్రాన్సియెంట్ టేబుల్ చెప్పగలుగుతారా? వై షుడ్ గో ఫర్ ట్రాన్సియెంట్ టేబుల్? Yeah, it doesn't need any fail ఫెయిల్ safe. సేఫ్ అవసరం ఉండదు. ఓకే, ఇదే మళ్ళీ పర్మనెంట్ టేబుల్ అయితే మనం 90 days వరకు టైం ట్రావెల్ ని పెట్టుకోవచ్చు. Yeah, ఓకే, yeah, yeah. సో మెయిన్ అడ్వాంటేజ్. సేమ్ థింగ్, ఈ డేటాని ఎవరు కన్జ్యూమ్ చేసుకుంటారు జనరల్ గా? రిపోర్టింగ్ Sma- టీం వాళ్ళు. రిపోర్టింగ్ టీం వాళ్ళు ఎవరు నథింగ్ బట్ వాట్? దే ట్రై పవర్ బిఐ కానీ Yeah, yeah. ట్యాబ్లు కానీ. ఓకే, వీళ్ళంతా కన్జ్యూమ్ చేసుకుంటారు. ఎలా కన్జ్యూమ్ చేసుకుంటారు డేటాని? ద ఫార్మ్ ఆఫ్ View. వ్యూస్ లో కన్జ్యూమ్ చేసుకుంటారు. సేమ్ థింగ్, మన డేటాని డేటా షేరింగ్ టీం వాళ్ళకు ఇవ్వాలి. ఎలా ఇచ్చేస్తాం? బైజింగ్ సెక్యూర్ వ్యూస్ తో ఇస్తాం. ఓకే, సేమ్ థింగ్, ఈ ట్రాన్స్ఫార్మ్ డేటాని డేటా సైన్స్ పీపుల్ కానీ మెషిన్ లెర్నింగ్ పీపుల్ కానీ ఏఐ పీపుల్ కానీ డేటాని కన్జ్యూమ్, వాళ్ళకి ఏంటంటే మోస్ట్లీ ఫైల్స్ ఫార్మాట్ లోకి రావాలి. మన స్నోఫ్లేక్ లోంచి ఈ ట్రాన్స్ఫార్మ్ డేటాని ఎలా ఫైల్ ఫార్మ్? బైజింగ్ డేటా అన్లోడ్ కాన్సెప్ట్ వీఆర్ ట్రైన్ టు గివ్ ద డేటా టు దెమ్. అది ఫంక్షన్. Yeah, ఓకేనా? yeah, ఓకే, ఏమైనా ఇక్కడ వరకు? yeah. ఓకే, సేమ్ అంటే సింపుల్ గా మన డేటాని సో స్నోఫ్లేక్ లో పడేయాలి. స్నోఫ్లేక్ లో పడేసినప్పుడు డీబీటీ వస్తాడు. డీబీటీ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మళ్ళీ ఎక్కడ ఇస్తాడు? మళ్ళీ డీబీటీ లో ఉంటుంది, మళ్ళీ స్నోఫ్లేక్ లోనే ఉంటుంది డేటా. ఆ Yeah. స్నోఫ్లేక్ లో డేటాని ట్రాన్స్ఫార్మ్ డేటాని ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు అల్టిమేట్ గా? రిపోర్టింగ్ పీపుల్ కానీ, ఓకే, తర్వాత డేటా షేరింగ్ పీపుల్ కానీ, తర్వాత మెషిన్ లెర్నింగ్ పీపుల్ కానీ డేటాని కన్జ్యూమ్ చేయాలి. అల్టిమేట్ గా డేటా అంటే ఏంది? ఆ డేటాని కన్జ్యూమ్ చేసుకోవాలి. ఊరికే డేటా వేరస్ ఉంటే సరిపోదు కదా అని డేటా కన్జ్యూమ్ చేసుకొని డాష్ బోర్డ్స్ బిల్డ్ చేసుకుంటారు, లేకపోతే ఆల్గరిథమ్స్ బిల్డ్ చేసుకుంటారు, ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ని బిల్డ్ చేసుకొని దే వాంట్. సో సింపుల్ అంటే ఎందుకు కంపెనీ డేటా తీసుకొస్తున్నాం మనం? సో డిఫరెంట్ డేటా సోర్స్ నుంచి తీసుకొచ్చేసి స్నోఫ్లేక్ లో పడేసుకొని డీవీలో ట్రాన్స్ఫర్ చేసుకొని అల్టిమేట్ గా కంపెనీ దే వాంట్ టు అండర్స్టాండ్ దేర్ బిజినెస్. ఎందుకు బిజినెస్? వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో ఐడెంటిఫై చేసుకోవాలి. ఎలా ఐడెంటిఫై చేసుకుంటావు? బై కన్సూమింగ్. ఓకే, ఎలా కన్సూమ్ చేసుకుంటారు వాళ్ళు? సో ఇక్కడ చెక్ చేసుకుంటే, సో ఇక్కడ Data. అల్టిమేట్ గా వ్యూస్ ని బిల్డ్ చేసుకోవాలి మనం జనరల్ గా. ఓకే, సో ఇక్కడ చెక్ Correct. చేసుకుంటే సో మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఏమని? ఇప్పుడు నా డేటా మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంది టేబుల్స్ లో. కెన్ ఐ మేక్ ఎ డెసిషన్? నో. సో బై విజువలైజేషన్ ఇక్కడ చెక్ చేసుకుంటే నాకు కేపీఐస్ ని పర్ఫామ్ చేసుకోవాలి. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఓకే, నాకు టోటల్ ఎంత అమౌంట్ వచ్చింది, ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇన్ని క్వాంటిటీస్ ని సేల్ చేస్తాను, ఇది నా యావరేజ్. ఇక్కడ చెక్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏది ప్రిఫర్ చేస్తున్నారు? క్యాష్ ఆన్ డెలివరీ ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు కంపెనీ ఏమంటుందంటే నాకు క్యాష్ ఆన్ డెలివరీ నుంచి ఇట్లా ఇట్లా ఇలా కావాలని, అప్పుడు ఏం చేస్తున్నారు? క్యాష్ ఆన్ డెలివరీ పైన ఎక్స్ట్రా 20 రూపీస్ పెట్టేసుకుంటే పీపుల్ ట్రై టు పర్చేస్ ప్రైసింగ్ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుంటారు. ఓకే, సేమ్ అంటే స్ట్రాటజీస్ ని బిల్డ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఇక్కడ చూస్తే ఏంది మనకి ఇక్కడ జనరల్ గా ఇక్కడ చూస్తే మనకి నాకు ఎక్కడ సేల్ ఎక్కువ వచ్చింది? నవంబర్ లో సేల్ ఎక్కువ వచ్చింది. అదే చెక్ చేసుకుంటే మేలో ఓకే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎందుకు నెగిటివ్ రీజన్ ఎంత సేల్ వచ్చింది. సో వీ కెన్ డీబగ్ అండ్ వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ద బిజినెస్. అట్లా అల్టిమేట్ గా కంపెనీ డేటా ఎంత తెచ్చుకుంటారు? టు పర్ఫామ్, ఓకే, టు గెట్ అనాలిసిస్ ఆఫ్ దేర్ బిజినెస్, టు ఇంప్రూవ్ దేర్ బిజినెస్. ఓకే, అంటే సింపుల్ గా ప్రాఫిట్స్ కోసమే కదా. సో ఎందుకు మనకి ఓకే డేటా తీసుకొస్తున్నాం ఇక్కడికి? సో దే వాంట్ టు అనలైజ్ దేర్ బిజినెస్. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత సేల్స్ వచ్చినాయి, దే వాంట్ టు మేక్ ఇట్ వర్కింగ్ అండ్ దే వాంట్ టు అనలైజ్ దర్ బిజినెస్. ఎలా అనలైజ్ చేస్తున్నాము? నా టేబుల్స్ ఏమో 100+ టేబుల్స్ ఉంటాయి, లేకపోతే 500+ టేబుల్స్ ఉంటాయి. ఆ దాంట్లో మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. కెన్ ఐ గో బ్యాక్ అండ్ ఈజీ చెక్? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకే మనం ఇట్లా ట్రాన్స్లేషన్ చేసుకొని రిపోర్టింగ్ టీమ్స్ ఇస్తే వాళ్ళు డేటా డాష్ బోర్డ్స్ ని బిల్డ్ చేసుకొని దే కెన్ ఏబుల్ టు క్రియేట్ ద డాష్ బోర్డ్స్. ఓకేనా? క్లియర్ ఫంక్షనాలిటీ? Yeah, yeah, yeah. సేమ్ థింగ్ అంటే ఇక్కడ మనకి ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లో చెక్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి అండ్ ఇక్కడ వ్యూస్ అంటే ఏంది? మన జనరల్ గా వ్యూస్ ఏమేమి ఉన్నాయి మనకి? సో జనరల్ గా స్నోఫ్లేక్ లో సో వ్యూస్ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో వ్యూస్ ఏమేమి ఉన్నాయి మనకి? వ్యూస్ నార్మల్ Material. వ్యూస్. నార్మల్ Material. వ్యూస్ ఆర్ ఇట్స్ నాన్ మెటీరియలైజ్డ్ వ్యూస్ అంట. నాన్ మెటీరియలైజ్డ్ వ్యూస్. ఓకే, సేమ్ థింగ్ ఇంకొకటి ఏంది మనకి? మెటీరియలైజ్డ్ వ్యూస్ అంటాం. ఓకే, సో నాన్ మెటీరియలైజ్, మెటీరియలైజ్ వ్యూస్. ఇంకొకటి నెక్స్ట్ Secure. సెక్యూర్ వ్యూస్. సెక్యూర్ వ్యూస్ దాంతో పాటు ఇంకొక వ్యూ ఉంది, ఇది టెంపరరీ వ్యూ కూడా ఉంటుంది. సో సేమ్ యాజ్ మన టెంపరరీ టేబుల్ ఫంక్షన్ సెషన్ బేస్డ్, కూడా సెషన్ బేస్డ్. సో నార్మల్ వ్యూస్, మెటీరియలైజ్ వ్యూస్, సెక్యూర్ వ్యూస్, టెంపరరీ వ్యూస్. ఇప్పుడు నార్మల్ వ్యూస్ ఎవరు కన్జ్యూమ్ చేసుకుంటారు జనరల్ గా? Report. రిపోర్టింగ్ పీపుల్. ఓకే,
అది మెటలెస్ యూస్ ఎవరు యూస్ చేసుకుంటారు జనరల్గా పర్ఫార్మెన్స్ కోసం యూస్ చేసుకుంటాం. అదే సెక్యూర్ యూస్ దేనికోసం యూస్ చేసుకుంటారు మనం డేటా జనరల్గా షేర్ డేటా డేటా షేర్ షేరింగ్ వచ్చేసి డేటా షేరింగ్ వాళ్ళు యూస్ చేస్తారు. సో డేటా షేరింగ్. సో టెంపరరీ జనరల్గా ఏంటంటే టెస్టింగ్ కోసం యూస్ చేసుకుంటాం. ఇంటర్మీడియట్ రిజల్ట్ స్టోర్ చేసుకొని ఈ టెస్టింగ్ యూస్ చేస్తాం. అంటే మనకి ఈ మెయిన్ కాన్సెప్ట్. దాంతోపాటు క్లోనింగ్ కాన్సెప్ట్. ఓకే. సో డేటాబేస్ గ్రాంట్ యాక్సెస్ ఇవన్నీ వస్తుందంటే మనం మ్యాక్రోస్ బిల్డ్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ ని యూస్ చేసుకుంటాం. ఓకేనా, క్లియరా? అంటే మనకి ఏంటంటే ఓకే, సో డేటా వేర్హౌస్ కావాలి. ఏదైనా డేటా వేర్హౌస్, దాని డేటా వేర్హౌస్ లో టేబుల్స్ వ్యూస్, ఎందుకంటే మనం ఈ మోడల్స్ యూస్ చేసుకొని మనము ఈ టేబుల్స్ ని వ్యూస్ ని ఎప్పుడెప్పుడు ఏ సిగ్నల్ వాడాలో మన అది మెయిన్ థింగ్. సింపుల్. ఇక్కడ వరకు నో వరీస్. ఓకే, సేమ్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మన ప్రాజెక్ట్ లో ఇంపార్టెంట్. ఓకే, ఇక చెక్ చేసుకుంటే మనకి సోర్స్ సిస్టమ్ నథింగ్ బట్ వాట్ మన లెగసీ సిస్టమ్స్. ఓకే, లెగసీ సిస్టమ్ నథింగ్ బట్ వాట్ ఇది ఫ్లాట్ ఫైల్స్ లో ఉండొచ్చు, ఆన్ ప్రిమిసెస్ డేటాబేస్ లో ఉండొచ్చు, క్లౌడ్ డేటాబేస్ లో ఆర్ డేటాబేస్ లో ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఏం వర్క్ అవుతుంది, మోస్ట్లీ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే డేటా మైగ్రేషన్ అంటే ఏంది, మన లెగసీ సిస్టమ్ నుంచి డేటా తీసుకొచ్చేసి స్నోఫ్లేక్ లోకి తీసుకున్నది దీనే డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అంటాం. ఓకే, సేమ్ థింగ్. ఇప్పుడు మనకి ఏంటంటే జనరల్గా సో ఇప్పుడు హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా కాబట్టి ఇక్కడ ఎస్ఎల్ ఏమంటే డేటా లేక్ అంటాం. సో ఈఎల్టీ ప్రాసెస్ ద్వారా మనం రా డేటా తీసుకొచ్చేసి ఇప్పుడు మనకి ఏం డేటా వస్తుంది, మనకి స్నోఫ్లేక్ లో రా డేటా కదా, యాస్టిస్ డేటా డంప్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు పిక్చర్లోకి వస్తాడు, ఇప్పుడు ఎలా తీసుకొస్తాం మనము, కాపీ ఇంటూ కమాండ్ తో కానీ స్నో పైప్ తో కానీ లేకపోతే ఇంకేమైనా కాపీ స్నో పైప్ ఎక్స్టర్నల్ టేబుల్ లో తీసుకొచ్చేసి మనము స్నోఫ్లేక్ లోకి డంప్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇదేం డేటా, ఈఎల్టీ ప్రాసెస్ కాబట్టి రా డేటా ఉంటుంది. ఇప్పుడు ఏం టూల్ వాడుతున్నాం, పైథాన్ టూల్ వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఎవరు పిక్చర్ లోకి వస్తారు మనకి ఇక్కడ, which guy will come into picture? The DBT guy. The DBT guy. So DBT guy and it is used to take the data that has been already available in the data platform. అంటే డేటా లోడర్స్ ద్వారా డేటా లోడ్ అయిపోయింది. ఇప్పుడు డీబీటీ కనెక్ట్ చేసుకొని ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ డేటా ఇస్తుంది. ఇప్పుడు డీబీటీ ద్వారా అడ్వాంటేజెస్ ఏంది, మనకి డెవలప్మెంట్ చేసుకోవచ్చు, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, డాక్యుమెంటేషన్, డేటా వర్షన్. ఇవన్నీ అడ్వాంటేజెస్. ఏమేమి అడ్వాంటేజెస్, ఈజీగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు, టెస్టింగ్ చేసుకోవచ్చు, డిప్లాయ్మెంట్, డాక్యుమెంటేషన్, డేటా ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ డేటా. ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా ఎవరు కన్జ్యూమ్ చేసుకుంటారు అల్టిమేట్ గా, రిపోర్టింగ్ పీపుల్ కానీ డేటా షేరింగ్ పీపుల్ కానీ ఏ పీపుల్ కానీ కన్జ్యూమ్ చేసుకొని దే కెన్ ఏబుల్ టు మేక్ ఏ బిజినెస్. అల్టిమేట్ గా దే వాంట్ టు ఇంప్రూవ్ దర్ బిజినెస్ బై సీయింగ్ దర్ డేటా. దట్స్ ఇట్. ఇది మన సేమ్. ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఒక అప్రోచ్. ఇంకొన్ని అప్రోచెస్ ఏంటంటే ఇంకోటి, సో వితౌట్ డేటా లైక్ డైరెక్ట్ గా మనకి ఏంటంటే స్నోఫ్లేక్ లోకి డేటా డంప్ చేస్తున్నారు డైరెక్ట్ గా. ఓకే, సో వన్ ఇస్ క్లౌడ్, వితౌట్ క్లౌడ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం పిక్చర్ లోకి వచ్చింది, డీబీటీ గాయ వచ్చారు. సో డీబీటీ ద్వారా మనకి ట్రాన్స్ఫార్మ్ డేటా అవైలబుల్. ఈ డీబీటీ ద్వారా అడ్వాంటేజ్ మనకి ఈజీగా డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, డాక్యుమెంటేషన్, డేటా వర్షన్ కంట్రోల్ ఇవన్నీ మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా ఎవరు కన్జ్యూమ్ చేసుకుంటారు అల్టిమేట్ గా, రిపోర్టింగ్ పీపుల్, మెషిన్ లెర్నింగ్ పీపుల్, డేటా షేర్ పీపుల్. సో టు డూ ద అనాలిసిస్. అంటే అల్టిమేట్ గా బిజినెస్ యూజర్స్ కానీ ఎండ్ యూజర్స్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ క్లయింట్స్, దే వాంట్ టు సీ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజువలైజేషన్ పార్ట్ ఆర్ రిప్రజెంటేషన్. ఓకే, ఇది మన జనరల్ గా ఫంక్షన్. ఓకేనా, ఇక్కడ సేమ్ థింగ్. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ మెయిన్ ఫోకస్ చేసేది అంటే మనకి డీబీట్ లో ఏం కాన్సెప్ట్ చేస్తే మనం మోడల్స్ ని బిల్డ్ చేసుకుంటాం. ఇక్కడ చూస్తే మోడల్స్ అంటే జనరల్ గా ఇట్స్ ఎ డాట్ సీక్వెల్ ఫైల్స్ దట్ కంటైన్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను మోడల్ రన్ చేయగానే ఏమవుతుంది మనకి, ఏదో టేబుల్ కానీ వ్యూ కానీ రన్ అవుతుంది. ఇది మెయిన్ థింగ్. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి, సో డీబీటీ మోడల్స్ అంటున్నాం. సో డీబీటీ మోడల్స్ అంటే ఏంది, ఇట్స్ ఏ డాట్ సీక్వెల్ ఫైల్ దట్ కంటైన్స్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే విత్ క్లాస్ కానీ విత్ క్లాస్ ఆర్ సిటీస్ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. నేను ఇప్పుడు దీన్ని రన్ చేయగానే ఏమవుతుంది, డీబీటీ రన్ చేయగానే సో టేబుల్ కానీ వ్యూ కానీ వ్యూ క్రియేట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద మెటీరియలైజేషన్ ప్రాపర్టీ. ఓకే, సో ఇది ఇక్కడ మెటీరియలైజేషన్ ప్రాపర్టీ అంటాం. అంటే ఈ ప్రాపర్టీ బేస్ చేసుకొని మనం టేబుల్ ని బిల్డ్ చేయాలా, వ్యూని బిల్డ్ చేయాలా. ఇక్కడ ఏంటంటే మనకి 4 ప్రాపర్టీ సపోర్ట్ చేస్తుంది. 4 మెటీరియలైజేషన్ ప్రాపర్టీస్. ఏంటి మెటీరియలైజేషన్ ప్రాపర్టీస్, సో టేబుల్ కానీ
వ్యూ కానీ ఆ తర్వాత ఎఫిమరల్ అంటాం, విల్ సీ లెటర్ పాయింట్ ఆఫ్ టైం ఇంక్రిమెంటల్ అంటాం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు డీబీటీ మోడల్ రన్ చేయగానే ఓకే, బేస్డ్ ఆన్ ద మెటిలేషన్ ప్రాపర్టీ అది టేబుల్ క్రియేట్ అవ్వాలా, వ్యూ క్రియేట్ అవ్వాలా, ఎఫిమరల్ ఇంక్రిమెంటల్. సో బై డిఫాల్ట్ ఏం క్రియేట్ అంటే బై డిఫాల్ట్ గా చెప్పండి ఎఫిమెరల్ అంటే సిటిఈ లైక్ కైండ్ ఆఫ్ సిటీ. సిటిఏ. సో టేబుల్ క్రియేట్ సిటీ లాగా ఉంటుంది. సో బై డిఫాల్ట్ ఏం క్రియేట్ అవుతుంది, బై డిఫాల్ట్ గా మనకి వ్యూ క్రియేట్ అయిపోతుంది. మీకు కన్ఫర్మ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం, సో కొత్త సెషన్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ, సో సింపుల్ ఫస్ట్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే మన రియల్ టైంలో కాంప్లికేట్ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడ సేవ్ చేసుకోవాలో మనం చెప్పండి. ఎక్కడ సేవ్ చేయాలి, మోడల్స్ లో సేవ్ మోడల్ చేస్తాం. మోడల్స్ లో ఏం సేవ్ చేయాలి, డాట్ దానికి ఒక డాట్ ప్రాపర్ నేమ్ సీక్వెన్స్. ఇసుకుంటాం. సపోజ్ లైక్ et1.sql ఏం చెప్పాం, మోడల్స్ ఆర్ ఇట్స్ ఏ డాట్ సీక్వెల్ ఫైల్. ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఇక్కడ చూడాలి మనం ఎక్కడ సేవ్ అవుతుంది, ఈ మోడల్ మోడల్స్ ఫోల్డర్ లో. ఈ నేమ్ ఆఫ్ ద మోడల్ ఇస్ et1.sql. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఏం రన్ చేయమంటాడు, సో మోడల్స్ ని రన్ చేయమంట. ఎలా రన్ చేస్తాం, ఈ కమాండ్ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అంటారు. ఇవన్నీ కేస్ సెన్సిటివ్. సో డిబిటి రన్ మైనస్ -m మన మోడల్ నేమ్, మోడల్ నేమ్ ఉంది et1, కేస్ సెన్సిటివ్. ఓకే, ఈ కమాండ్స్ అన్ని కేస్ సెన్సిటివ్, ఇవి కూడా కేస్ సెన్సిటివ్. ఓకే, రన్ కొట్టగానే ఇక్కడ చూడండి ఏమవుతుందో. సో డీటెయిల్స్, సో స్క్రోల్ డౌన్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఏం క్రియేట్ ఉంది, మన సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక వ్యూ క్రియేట్ అయింది. ఎక్కడ క్రియేట్ అయింది, డెవ్ స్కీమా et1. ఇక్కడ ఎందుకు క్రియేట్ అయింది చెప్పగలుగుతారా, మనకి చాలా డేటాబేసెస్ ఉన్నాయి. మన ఇక్కడ ఎందుకు డిఫాల్ట్ క్రియేట్, మనం ఇక్కడ కనెక్ట్ డిఫాల్ట్ చేస్తాం. మనం స్టార్టింగ్ అప్పుడు స్నోఫ్లేక్ కి కనెక్షన్ ఇచ్చాం. ఏమని ఇచ్చాం, ఈ డేటాబేస్ ఈ స్కీమాలో క్రియేట్ అవ్వమని. ఓకే, సేమ్ థింగ్. ఓకే, ఈ టార్గెట్ డేటాబేస్ టార్గెట్ స్కీమా et1. ఇక్కడ et1 అనేది ఏంది, జనరల్ గా ఇస్ ఎ వ్యూ. మోడల్ నేమ్. సారీ మనం మోడల్. మోడల్ నేమ్ వేస్తాం ఆన్. అలా కాకుండా నా ఓన్ కావాలంటే ఏం చేసుకోవచ్చు అంటే మనం ఇట్లా రాసుకొని మన ఇక్కడ అలియాస్ అనే కాన్సెప్ట్ తీసుకోవచ్చు. ఓకే, అలియాస్. సో ప్రవీణ్ టెస్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఏం నేమ్ తో క్రియేట్ అవుతుంది, ఇప్పుడు బై డిఫాల్ట్ గా మనం ఇక్కడ ఏం మోడల్ ఇస్తే ఆ నేమ్ తో క్రియేట్. అలా కాకుండా మన ఓన్ నేమ్ ఇవ్వాలంటే మనం అలియాస్ అనే కాన్సెప్ట్ ఇస్తాం. మళ్ళీ అప్ అరేస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది. దీని అలియాస్ అంటాం, అలియాస్. ఓకే, సో ఈవెన్ మీరు ఉమ్. ET1 ఇచ్చిన తర్వాత కూడా అలియాస్ ఇస్తే అలియాస్ ని డైరెక్ట్ మోడల్ పేరు పెట్టుకోవచ్చు. మోడల్ పేరు కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇక్కడ మోడల్స్ ఇక్కడ ఏంటంటే నేమింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి కూడా కంపెనీలో. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటంటే నేను మోడల్స్ చెప్పలే, ఇక్కడ మోడల్స్ ఇచ్చాను, ఈ మోడల్స్ వేరే వాళ్ళు వాడుకున్నారు అనుకోండి, అప్పుడు మోడల్ నేమ్ మార్చిపోతే వి కాంట్ ఏబుల్ టు గెట్ ఇట్. ఇప్పుడు అంటే మీరు ఇచ్చిన అలియాస్ మీరు ఇచ్చారు కదా ప్రవీణ్ ప్రైవేట్ అది ఎక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం మోడల్స్ రన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చెక్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ నాకు నా పేరుతో క్రియేట్ అవుతుంది. ఏం పేరుతో, ప్రైవేట్ టెస్ట్ ఉంటుంది. ఓకే ఓకే, అంటే మోడల్ పేరు కాదు, మనం ఆబ్జెక్ట్ పేరుని మారుస్తున్నాం. బేసిక్ గా ఆబ్జెక్ట్ పేరు రావడం. ఆబ్జెక్ట్స్ లో సో జనరల్ ఏంటంటే మోడల్స్ వేరే దగ్గర రెఫర్ చేసుకుంటాం. ఒకవేళ మీరు మార్చారనుకోండి, డిపెండెన్సీస్ మారిపోతే మళ్ళీ మళ్ళీ ఎక్కడెక్కడ మోడల్ రెఫర్ చేసుకుంటే మనం గో బ్యాక్ టు సేమ్. అంటే డిఫరెంట్ నేమ్ అంటే సేమ్ క్వెరీతోని డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేయాలంటే స్టార్ట్ గివింగ్ అట్లని కాదు, జనరల్ గా ఏంటంటే మనకి ఏంటంటే ఇక్కడ జనరల్ గా ఫంక్షనాలిటీ ఏంది, సో మన ఆబ్జెక్ట్ పేరు ఏంది, బై డిఫాల్ట్ గా ఇట్ విల్ టేక్ ద మోడల్ నేమ్. ఓకే, ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ అంటే నేను మోడల్ నేమ్ రాసేసాను, ఈ మోడల్ ని వేరే దగ్గర వాడుతున్నాను. కానీ రిక్వైర్మెంట్ ఏంటంటే కొన్నిసార్లు నాకు మై ఓన్ ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తుంటాం, సపోజ్ లైక్ నాకు మోడల్ నేమ్ విత్ స్పేసెస్ కావాలి, ఇక్కడ స్పేసెస్ వర్క్ అవుతే వర్క్ అవ్వదు. ఓకే, సో దానికోసం ఇలా చేస్తారు. సో సేమ్ అంటే సింపుల్ అంటే టు గివ్ మై ఓన్ నేమ్ టు ద డేటాబేస్ ఆబ్జెక్ట్ కి మనం యూస్ చేసుకుంటాం. ఇక్కడ చూస్తే ఏమవుతుంది, సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం క్రియేట్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ అవుతుంది. ఓకే, సో మనం ఏమైనా క్రియేట్ రిప్లేస్ రాసిన అవసరం. ఇది జనరల్ గా ఫంక్షన్. కాన్సెప్ట్ అండర్స్టాండ్ ఏంటంటే ఇక్కడ మొత్తం మోడల్స్ తో మొత్తం డీబీటీ అంతా రాస్తాం. అంటే
మనం రాసే లాజిక్ అంతా ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్స్ అంతా సో ఈ మోడల్స్ రాస్తాం. రన్ చేయగానే టేబుల్స్ పర్మనెంట్ టేబుల్ కావాలా, టెంపర్ టేబుల్ కావాలా, ట్రాన్సెంట్ టేబుల్ కావాలా, ఓకే సో నార్మల్ యూస్ సో అంటే మనకి కాన్సెప్ట్స్ కావాలి. స్నోఫ్లేక్ కాన్సెప్ట్స్ ఐడియా, స్నోఫ్లేక్ కాన్సెప్ట్ ఎస్క్యూ కాన్సెప్ట్ వస్తే మనకి ఈజీగా 1 వీక్ 10 days లోపల మనం ఇది నేర్చేసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ మనం రాసే స్నోఫ్లేక్ కాన్సెప్ట్సే ఇక్కడ యామల్స్ అంటాం, జింజా అంటాం, మ్యాక్రోస్ అంటాం, సింపుల్ అంతే, మోడల్స్ అంటాం సేమ్. ఓకే. ఓకేనా, క్లియర్? అక్కడ ఫంక్షనాలిటీ సేమ్, అంటే మనం రన్ చేయగానే ఆటోమేటిక్గా ఒక ఆబ్జెక్ట్ క్లియర్ అవుతుంది. ఇది మన పెయిన్ పాయింట్. ఓకేనా, సేమ్ అది మనకి మోడల్స్. ఓకే సేమ్. ఓకే సపోజ్ ఇప్పుడు నేను ఏమంటున్నాను, సపోజ్ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ చూస్తాం. సో డీటెయిల్స్, సో కంట్రోల్ సి. ఇప్పుడు నేను సపోజ్ లైక్ ఈ కాన్సెప్ట్ తీసుకొని నేను నా స్నోఫ్లేక్ వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు నేను ఒక కొత్త సెషన్ ఓపెన్ చేసుకొని నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే ఇప్పుడు క్రియేట్ అయ్యింది. ఎక్కడ క్రియేట్ అయింది? డెవ్ డిబి డెవ్ సిమ్. కన్ఫర్మేషన్ కోసం ఎక్కడ? సో డెవ్ డిబి, సో డెవ్ స్కీమాకి వెళ్ళిపోయింది. ఓకే ఇక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది స్నోఫ్లేక్ లో రన్ చేస్తాను, ఇది డీబిట్ లో రన్ చేస్తాను. ఓకే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే స్నోఫ్లేక్ నాకు డీబిట్ లో రన్ చేసినది కావాలి. ఇంకోసారి ఇప్పుడు నేను ఇక్కడ హిస్టరీ క్వైరీ హిస్టరీకి వెళ్ళిపోతాను. ఇప్పుడు చెక్ చేసుకుంటే సో క్రియేట్ ఆర్ రీప్లేస్, ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్. ఓకే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అంటే సో ఏ క్వైరీ డీబీటీ నుంచి ఎగ్జిక్యూట్ అయింది నేను ట్రాక్ చేసుకోవాలి. సో దానికోసం ఏముందంటే మనకి ఒక కాన్సెప్ట్ క్వైరీ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే సో ఓకే. సేమ్. స్నోఫ్లేక్ కంట్రోలర్స్. ఓకే ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఓకే ఫ్రీ రన్ ద మోడల్. ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం? ఇక్కడ స్నోఫ్లేక్ క్వైరీ ట్యాగ్. వెళ్ళిపోయి క్వైరీ ట్యాగ్ క్వైరీ అనే ట్యాగ్. కాన్సెప్ట్. ఓకే సో రిమూవ్ చేసుకొని క్వైరీ ట్యాగ్ తో కంట్రోల్ వి. ఓకే కంట్రోల్ మనం ఇప్పుడు చెప్పవచ్చు వచ్చిందంటే సో ఇట్ ఈస్ సో వీ కెన్ రన్ ఫ్రమ్ ద డివిజీ రన్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. క్లియరా? ఓకేనా ఫంక్షనాలిటీ. సో ఇది మనకి క్వైరీ ట్యాగ్. ఓకే క్వైరీ ట్యాగ్. ఓకే సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. క్వైరీ ట్యాగ్, అలియాస్ కాన్సెప్ట్, అట్లా ఆ కాన్సెప్ట్ మనం వాడుతుంటాం రియల్ టైం. అలియాస్ వాడుతుంటాం, క్వైరీ ట్యాగ్ వాడుతుంటాం, మోడల్స్ ని బిల్డ్ చేస్తాం. అట్లా మనకి ఏంటంటే సో స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతే మనకి ఈజీగా ఉంటుంది. క్లియరా ఇక్కడ వరకు? Yeah. సేమ్ ఒక్క నిమిషం.